వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. రాయలసీమ అదేనండో ఈ రాయలేలిన రతనాల సీమ. మరి ఈ రాయలసీమ ఇప్పుడు రెడ్ల ఆధిపత్యంలోకి వెళ్ళింది. అటు రాజకీయంగాను పవర్ కోసంగాను రెడ్ల ఆధిపత్యం తట్టుడికిపోతుంది రాయలసీమ. ఒకప్పుడు ఇదే సీమలు అంటే రాయలేలిన రతనాల సీమలో రతనాలను వజ్రాలను చూసిన ప్రజలు గతంలో వేట కొడవళ్ళ చప్పుళ్ళు నాటు బాంబుల మోతతో అట్టుడికిపోవడం కూడా చూశారు. మరి ఇలాంటి రాయలసీమలో ఒక వ్యక్తి కత్తి పట్టకుండా బాంబులు విసరకుండా చెప్పాలంటే ఓవరాల్గా ఒక రక్తపు చుక్క అనేది కూడా చూడకుండా అటు రాజకీయంగాను ఇటు వ్యాపార రంగంలోనూ ఎదిగి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని తానే ఒక బ్రాండ్గా మారిపోయారు. అదేనండోయ్ కర్నూలు ప్రజలు ముద్దుగా పిలుచుకునే టీజీ వెంకటేష్ గారు, తుమ్మలం గుత్తి వెంకటేష్ గారు. ప్రస్తుతం మనము టీజీ వెంకటేష్ గారి రాజ్మహల్ ముందు ఉన్నాము. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాయలసీమ స్థితిగతుల పైన ఆయనతో ఒక చిన్న మాట మంతి ఉంది. నన్ను ఫాలో కండి. నమస్తే సార్, బాగున్నారు సార్? చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ. టీజీ వెంకటేష్ గారిని ఎంతోమంది అంటే కర్నూలు జిల్లా ప్రజలే కాదు రాయలసీమ ప్రజలు కూడా ఎంతోమంది తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక ఉన్నత పదవిలో చూడాలని అనుకుంటుంటారు. ఇప్పటికే మీరు రాష్ట్రంలో ఒక కీలకమైన పదవి అంటే ఒక మంత్రిగా కూడా చేశారు, కేంద్రంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, కేంద్రంలో ఎన్నో పదవులు కూడా అలంకరించారు మీరు. అసలుకి ఆ తరువాత ఒక ముఖ్య పదవి త్వరలో మిమ్మల్ని వరించబోతుంది. ఆ పీఠంపై మా టీజీ గారు ఎప్పుడు కూర్చుంటారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ పదవి ఏదో మీరు చెప్తారా సార్? పదవి మనం కోరుకుంటే వచ్చేది కాదు. సీనియర్ నాయకులకు బీజేపీలో అంటే నేను విద్యార్థి పరిషత్, యువమోర్చా, బీజేపీ చిన్నప్పటి నుంచి అసోసియేట్ అయ్యాను. పెద్ద పెద్ద లీడర్లు ఇప్పుడు ఉండే వాళ్ళు లీడర్లు కూడా చాలామంది జూనియర్లుగా ఉన్నారు ఇప్పుడు. సార్ అప్పుడుండే సంబంధాలు వాళ్ళకు వారి కష్టకాలంలో నన్ను పిలిచినప్పుడు నువ్వు వచ్చేసే బీజేపీలో జాయిన్గా చాలా ఇంపార్టెంట్ అయిన ఓట్లు వేసేది ఉంది, ఓటు రాజ్యసభలో గెలిపించేది ఉంది, నంబర్ తక్కువ ఉంది మాకు, ఇది దేశాని కోసం మేము ఆర్డర్స్ ఇస్తున్నాం, మీరు రావాలా అని చెప్పడం జరిగింది. ఆ సమయాల్లో కూడా నేను వెనకాడకుండా ముందుకు వెళ్ళాను. సో ఇవన్నీ వాళ్ళకు గుర్తే ఉంటాయి. నేను వెళ్ళింది మాత్రం ఒక సంబంధాలు బీజేపీతో, దేశాని కోసం ఓటింగ్ జరుగుతూ ఉంది, ఆ ఓటింగ్లో నంబర్ తక్కువ ఉంది అన్నప్పుడు ఒక ఆర్డర్స్గా భావించాను. నేను ఒక దేశ భక్తునిగా నేను ముందుకు పోయాను. దేశభక్తుడి, దేశ పౌరుడు అన్నీ సార్. దాంతో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. చాలా కాశ్మీర్ ఇష్యూ ఏమి కానీ, జిఎస్టీ కానీ చాలా ఇష్యూస్ అప్పుడు నెగ్గే దాంట్లో నేను వచ్చిన తర్వాత చాలామంది కూడా జాయిన్ కావటం జరిగింది. అలా బీజేపీ పార్టీ ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకుపోయే దాంట్లో ఉడతా భక్తగా మేము కూడా సహకరించాం. అందుకు గాను అంటే అందుకు గాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏమన్నా ఇస్తారేమో అనేది తెలీదు. నార్త్ ఈస్ట్ ఏరియాలో ఏమన్నా తీసుకుంటారా అని కొంతమంది నాయకులు, పేర్లు చెప్పలే, నాయకులు సౌండ్ చేశారు. అంటే తీసుకుంటారా వస్తే అని అన్నారే కానీ ఇస్తామని అనరు ఎవరు. తీసుకుంటారా వస్తామంటే నేను అంత దూరం వెళ్ళి నేను సేవ చేసేది ఏమి ఉండలేదు. మనం అడిగింది ఇవ్వరు, నేను అక్కడ పోలేను, నా అదృష్టం ఎలా ఉంటే ఎలా అవుతుందని నేను పోనని ఇండైరెక్ట్గా వాళ్ళకు రాలేనని చెప్పడం. తర్వాత నా కొలీగ్స్ విద్యార్థి పరిషత్ లీడర్స్ అప్పుడు ఆంధ్ర నుంచి వెంకయ్యనాయుడు గారు ఉండేవాళ్ళు, మరి తెలంగాణ నుంచి ఇంద్రసేన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, రాయలసీమ ప్రాంతం నుంచి నేనున్నాను. మేము ముగ్గురు 3 ప్రాంతాల్లో విద్యార్థి పరిషత్తు, యువమోర్చా ఉన్నత స్థితికి తీసుకుపోయే దాంట్లో భాగస్థులైనాం. దాంట్లో మీకు తెలిసే ఉంటుంది వెంకయ్యనాయుడు గారు సేవ, తర్వాత ఇంద్రసేన్ రెడ్డి గారు, దాంట్లో నేను కూడా భాగస్థుడైనాను అని చెప్తాను. సో ఈ విధంగా అప్పుడు నేను రాలేను అని చెప్పినప్పుడు
ఇంద్రసేన్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి విద్యార్థి పరిషత్తు యువమూర్తి చేసిన సేవకు ఆయనకి ఇచ్చారు. హీ ఈజ్ ఎ డిజర్వింగ్ పర్సనాలిటీ, ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ ఆల్సో. చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఇచ్చాడు. నేను చాలా సంతోషపడ్డాను. అలాగే ఇలా జరుగుతుంటాయి. ఇప్పుడు రాజ్యసభ నా సీట్ అయిపోయేది. రాజ్యసభ రెన్యువల్కు పార్టీలో ముందు వరకు పోయింది. కానీ అప్పుడు పార్టీలో చేరిన వాళ్ళు చాలామంది ఆయనకి ఇస్తే మాకెందుకు అని పోటాపోటీని రావటం, దాంతో నేను వెనక సీటుకు వెళ్ళిపోవటం కూడా జరిగింది. అది వెనక సీట్ రాజ్యసభ సీటు రెన్యువల్లో. ఇక ఇప్పుడంతా మరుపు అనేది సహజం జనాలకు, లీడర్లు కానీ ఏం కానీ. ఇప్పుడు నాకు గ్యాప్ వచ్చింది. ఆ మరుపు నుంచి బయటకు వస్తే ఏమైనా ఇస్తారు నాకు సేవ చేసే భాగ్యం. ఆ మరుపులోనే ఉంటే నేను గతంలో మీరు రాజ్యసభ సభ్యులు బీజేపీ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా ఇవ్వాలనుకున్నది మిస్ అయింది. తర్వాత రెన్యువల్ కూడా కొన్ని ఈక్వేషన్స్ కారణంగా మిస్ అయింది. కానీ మిమ్మల్ని గౌరవించాలి అని ఢిల్లీ పెద్దలు అనుకుంటున్నారు, బీజేపీ పెద్దలు. అందులో ఒకనే ఖచ్చితంగా మీకు గవర్నర్ పదవి వరించబోతుంది. మీతో కూడా కన్విన్స్డ్గా మాట్లాడారు, ఒప్పించే ప్రయత్నం అయితే చేశారు అని అంటున్నారు సార్. మరి గవర్నర్ పదవి నాకేమో ఇవంతా ఊహాగానాలు సార్. మా డ్రీమ్స్ అంతా క్యాజువల్స్ ఇన్ దేర్ మాది ఉంటాయి. ఇవంతా ఇచ్చే ముందు ఒక హాఫ్ డే ముందు వాళ్ళు నిర్ణయానికి వస్తారు. ప్లానింగ్ అనేది నేషనల్ లెవెల్లో బీజేపీ పార్టీలో ఉండదు. ఆ 1 అవర్ ఆ హాఫ్ డే ముందు కూర్చొని నాయకులందరూ చర్చించుకొని ఆ మూమెంట్లో ఎవరు ఉంటే మనకు లాభమని ఆ మూమెంట్లో డిసిషన్ తీసుకుంటారు. సో మా ఫేట్ కూడా, ఎందుకంటే అందరూ ఉంటాయి వాళ్ళతో చరిత్రలు, కంప్యూటర్లో కొట్టేస్తే వచ్చేస్తాయి. యాస్పిరెంట్సో లేకపోతే ఎవరికి ఇవ్వాలా ఇవంతా లిస్టులో రెడీగా ఉంటాయి. సో ఆ మూమెంట్లో ఎవరికి ఇస్తే, బీసీలకి ఇస్తే బాగా, ఎస్సీలకి ఇస్తే బాగా, ఓసీలకి ఇస్తే బాగా, ఇది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్కి వచ్చేప్పుడు ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి ఇవ్వాలి, ఆ ప్రాంతానికి ఇస్తే అల్టిమేట్గా మాకు రాజకీయంగా ఏం బెనిఫిట్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది. సో ఆ మూమెంట్లో మేము లాభదాయకంగా ఉంటాము. ఆ మూమెంట్లో మేము మా సేవ వాళ్ళకు లాభకారిగా ఉంటుంది అనుకుంటేనే ఒక వాళ్ళ చేసే బీజేపీ పార్టీ చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకోబోతారు అనేది ఉంటే అప్పుడు డిసిషన్ తీసుకుంటారు. కానీ అంటే మీరు చేసిన సేవలు కావచ్చు, ఇక పోతే సార్ ఇలా విభజిస్తున్నాను కదా, ఆర్యవైశ్య సామాజిక వర్గంలోనే ఒక పెద్ద దిక్కుగా ఒక పెద్ద మనిషిగా మీరు కనిపిస్తుంటారు. ఆ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా, ముఖ్యంగా టీజీ వెంకటేశ్వర లాంటి వ్యక్తిని ఖచ్చితంగా గౌరవించాలి అని ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ పెద్దలు భావించి ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నర్ కుర్చీలో కూర్చోబెట్టాలనుకుంటున్నారంట. ఒకవేళ నిజంగా గవర్నర్ కుర్చీలో కూర్చోబెట్టాల్సి వస్తే మీరు వెళ్తారా సార్? ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి చెందిన మీరు ఇంకా గవర్నర్ కుర్చీపై కూడా కూర్చుంటే ఇక సంపూర్ణం అవుతుంది అని అనుకుంటున్నారు అందరూ కూడా. నిజంగా మీరు వెళ్తారా? అంటే మీరు చెప్పినట్లు నాకుండే బ్యాక్గ్రౌండ్తో ఒక ఆర్యవైశ్యులకే కాదు, సేవలు అందరికీ చేస్తున్నాను. ఇఫ్ యు టేక్ ఇట్ మ్యారేజెస్ 30 ఇయర్స్గా అన్ని కులాలు అన్ని మతాల వరకు ప్రతి సంవత్సరం అసిస్టెంట్ చేస్తున్నాను. పండుగలు అన్ని పండుగలకు ఇస్తున్నాను. చర్చులకు, మసీదులకు, వాళ్ళ ఈద్గాలకు అన్నిటికీ ఏదో విధంగా సహాయ సహకారాలు ముందుకు పోతున్నాను. టెంపుల్స్ దేనికి నేను తక్కువ చేయటం లేదు. కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాల అన్ని పార్టీలు నన్ను అభిమానిస్తాయి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, బట్ నేను ఉండే పార్టీకి నేను సేవ చేస్తాను. వాళ్ళు అభిమానించేది వేరే, వాళ్ళు అభిమానించేది అన్ని పార్టీలు. ప్రాబ్లీ నా బ్యాక్గ్రౌండు, నేను చేసే సేవ, లేకపోతే నేను నా వ్యక్తిత్వాన్ని, కమిట్మెంటుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, నా సర్వీస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు నన్ను గుర్తిస్తాయి, అన్ని పార్టీలు నన్ను గౌరవిస్తాయి, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ కానీ, ఇంక్లూడింగ్ ఎనీ పార్టీ. ఈవెన్ దోస్ డేస్ నక్సలైట్స్ ఆల్సో దే యూస్ టు గివ్ రెస్పెక్ట్ టు మీ. వీళ్ళు నక్సలైట్లు నెవర్ డిమాండెడ్ మీ పైసా టు మీ. అది చాలామంది భ్రమలో ఉంటారు. వెంకటేష్ గారు డబ్బులు ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అంటే, నాకు మామూలు ఇండస్ట్రియలిస్ట్కు తేడా ఉంటుంది. నేను ఒక రెవల్యూషన్ టైప్లో పోయేవాడిని. మంచికి మంచి పోతాను, ఫైట్ అంటే ఫైట్ అనేవాడిని. సో నాతో ఎవరు ఆ మాదిరిగా ఆలోచించారు, డబ్బులు వీళ్ళతో అడగాలని. నాతో ఏమైనా సేవలు కావాలంటే చేసుకుంటారు. డబ్బులు డిమాండ్ అనేది నా జీవితంలో ఇంతవరకు ఎవరు చేయలేదు,
చేయబోయేదానికి కూడా వాళ్ళు ఆస్కారం ఇవ్వరు. వెంచర్ చేయరు. సో నన్ను ఎప్పుడూ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఒక గౌరవంగా చూశారు. ఆ గౌరవానికి నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా పొలిటికల్ పార్టీలు మీటింగ్లు పెడతారనుకోండి మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో మీరు కొద్దిగా ఆ మీటింగ్ అరేంజ్మెంట్స్ చేయండి, అట్లా ఉంటుంది. అంతేగాని ది మనీ నువ్వు ఇస్తే బాగుంటుంది లేకపోతే లేదని ఆ ధైర్యం వాళ్ళు చేయలేదు. నన్ను అడగను లేదు. రెండూ ఉన్నాయి. ఓకే సార్. మరి గవర్నర్ పదవి పైన మీకు కోరిక ఉందా లేదా? మీకున్నా లేకపోయినా రాయలసీమ ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా కర్నూలు ప్రజలకు కావచ్చు, అందులో ముఖ్యంగా ఆర్యవైశ్య సామాజిక వర్గం ఆశగా ఎదురు చూస్తుంది. మిమ్మల్ని ఖచ్చితంగా ఆ కుర్చీలో చూడాలి, ఆ పదవిలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటుంది. మీకు ఆశ కోరిక ఉందా లేదా సార్? ఒక్క మాటలో చెప్పండి. అంటే నేను అనేది, నాకు కోరిక లేకపోతే వాడు మనిషే కాదు. సో కోరికలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలివేట్ కావాలా, గౌరవం పెంచుకోవాలా, అందరితో బాగుండాలా అనేది ఒక కోరిక అనేది ప్రతి ఒక్కరికి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అది ఉంటుంది. అది ఉండకపోతే నో మీనింగ్. సో ఉంటుంది, ఎలివేట్ కావాలా అని ఉంటుంది. కానీ దాని నుంచి నాకు నష్టం జరగరాదు. ఆ ఎలివేషన్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రాబ్లమాటిక్ టు మీ. సో ఆ ఎలివేషన్ ఎక్కడో నూక్ అండ్ కార్నర్లో పెట్టేస్తే నాకు ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసిన ప్రాంతాలు, నాకు దగ్గరలో ఉండే ప్రాంతాలు, నేను వేర్ ఐ కెన్ ఏబుల్ టు సర్వీస్ టు ది సొసైటీ ఆల్సో టు గెట్ గుడ్ నేమ్, అట్లా నాకు వస్తే పరిగెత్తాను. అవి రానప్పుడు నేను గమ్మన హాయిగా హ్యాపీగా నా జర్నీ నేను చేస్తుంటాను. అసలు ఇంకా ఈ విషయం మనం పక్కన పెడితే సార్, గవర్నర్ పదవి పక్కన పెడితే, రాయలసీమ అంటే రాయలవారి వెళ్ళిన సీమ అంటుంటారు సార్. రతనాలు వజ్రాలు అప్పట్లోనే రాసులు పోసి అమ్మారనే విన్నాం సార్. ఇదే రాయలసీమలో మళ్ళీ ఆ తర్వాత మనకు ఇంకా రెడ్ల ఆధిపత్యంలోకి వచ్చింది. రెడ్ల ఆధిపత్యము ఇక పదవుల కోసము, ఆధిపత్యం కోసము, వేట కొడవళ్ళ చూసాము, నాటు బాంబులు వేసుకోవడం అన్నీ చూసాము. అయినా ఈ రాయలసీమలో ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా లాంటి ఫ్యాక్షన్ ఏరియాలో టీజీ వెంకటేష్ గారు ఏ రోజు ఒక కత్తి పట్టలేదు, ఒక బాంబు విసరలేదు, చెప్పాలంటే ఒక రక్తపు చుక్క కూడా చూడలేదు. అయినా కూడా మీకంటూ అటు వ్యాపారంలోనూ ఇటు రాజకీయంలోనూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని, ఒక సామ్రాజ్యాన్ని, ఒక ఎంపైర్ని క్రియేట్ చేసుకుని ఈ స్థాయికి వచ్చారు సార్. ఎలా సాధించారు అసలుకి ఈ రెడ్ల ఆధిపత్యంలో, ఈ ఫ్యాక్షన్ ఏరియాలో మీరు ఇంత సౌమ్యంగా అసలుకి ఎలా వచ్చారు సార్ ముందుకి? అంటే సౌమ్యంగా ఉంటానని మీరు ఎట్లా అనుకుంటారు? మీతో కలిసిన ప్రతిసారి అలాగే అనిపిస్తుంది సార్ నాకు. సౌమ్యంగా సౌమ్యంగా ఉంటాను సార్. నేను అనేది, నాది మా ఫ్యామిలీ హిస్టరీ చూస్తే ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ, అగ్రికల్చరలిస్ట్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. లాస్ట్ 170 years మా అంకుల్ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 2 అంకుల్స్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు అన్నీ ఉన్నాయి. అన్ని హంగులు పొందిన వాళ్ళు. స్టేట్ లెవెల్ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, అప్పుడు క్యాబినెట్ ర్యాంకులో ఉండేవాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పేది ఏమంటే, ఈ ప్రాంతంలో నేను రాకముందు నేను ఆదోన్లో ఉండేవాడిని. ఈ కర్నూలుకి రాకముందు ఆదోన్లో పెద్ద పెద్ద చుట్టుపక్కల ఫ్రాక్షన్ లీడర్స్ ఉండేవాళ్ళు. ఆ టైంలోనే మా పేరెంట్స్ వాళ్ళని అనగదొక్కేశారు. వాళ్ళకు పుట్టగతుల్లో చాలామంది పెద్ద మర్డర్స్ వాళ్ళంతా. వాళ్ళు ఇప్పుడు అటాక్ అనేదే రివర్స్లో పోతాం. మేము అటాక్ చేయము. మేము ఒక తూరు మీకు చెప్తాను. మా ఇండస్ట్రీ మీద చాలామంది కమ్యూనిస్ట్ ముసుగులో ఈ ఫ్రాక్షన్ వాళ్ళు మీద పడ్డారు. మోర్ దెన్ 1000 members ఆ టైంలో రావటం జరిగింది. ఎక్కడ సార్, ఎక్కడ ఇండస్ట్రీ? ఆదోన్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 65 years బ్యాక్. మా ఫాదర్ ఉండేవాడు. ఇన్సైడ్ మా ఎంప్లాయీస్ ఉన్నారు. అప్పుడు వాల్మీకి వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, బోయే వాళ్ళు ఎక్కువ పనిచేసేవాళ్ళు. వాళ్ళు కృష్ణదేవరాయల టైం నుంచి వాల్మీకులు సోల్జర్స్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళు బలమైన వాళ్ళు ఫ్యాక్టరీ గేట్ తోసేసేదే, పగలగొట్టేదే. దెన్ మై ఫాదర్ హాజ్ గివెన్ ఎ గ్రీన్ సిగ్నల్. ఇన్సైడ్ ఉండేవాళ్ళు లైక్ లాఠీ చార్జ్ కొట్టుకుంటూ పోయారు. వాళ్ళ అదృష్టం, అప్పుడు ట్రైను పక్కనే రైల్వే లైన్ ఉంది. ఆ 1000 మంది ఆ రైల్వే లైన్ దాటేదే రైలు వచ్చింది, లేకపోతే ఎంతమంది పోతా ఉండో తెలియదు. సో ఈ విధంగా
మై అంటే మేము ఎదుర్కొంటాం. సార్ నేను సేఫ్ గార్డ్ కోసం అవతల వాడిని ఏమన్నా చేయొచ్చు. మన మీద చంపేకి వచ్చినప్పుడు మనం వాళ్ళని తన్నచ్చు, ఇంటిమేట్ దాడికి వస్తే వాడిని దాడి చేసి బయటికి పంపచ్చు. సో వీ హ్యావ్ దట్ కెపాసిటీ. మా మీద పడినప్పుడు మాత్రం రివర్స్ గేర్లో వెళ్ళిపోతుంటాం. సమాజ వర్గ పరంగా తీసుకుంటే మీ సమాజ వర్గము మా సమాజ వర్గం మా గాంధీ మహాత్ముడు, అదే సార్, ఆయన స్వాతంత్రం తెచ్చాడు, పొట్టి శ్రీరాములు తెచ్చాడు. సార్, వాళ్ళు డిఫరెంట్ ఫ్యాషన్స్ మొండి వాళ్ళు. సార్ ఆయన మార్గంలో వాళ్ళు రోషే గారు పరిపాలించాడు. వీళ్ళందరూ మొండి వాళ్ళు. మొండి చేతకు నేను మొండి ప్లస్ జగమొండి అనుకోవచ్చు, రివర్స్ గేర్ అనుకోవచ్చు. అట్లా వచ్చింది సార్. మరి అంటే ఇప్పుడు చెప్పాను, మా ఫాదర్ వాళ్ళ నుంచి జనరేషన్ నుంచి అక్కడ ఫ్రాక్షన్ లీడర్స్ని ఎదుర్కొన్నారు. 3,000 ఎకరాలు భూమి ఉండేది. ఆ టైంలోనే గిబ్జాలు చేసేవాళ్ళు. దాన్ని ఎదుర్కొన్నారు, నిలబడ్డారు. మర్డర్ చేసేవాళ్ళు శిష్యులు అయిపోయారు వాళ్ళు. ఈ విధంగా అక్కడ ట్రేడ్ యూనియన్లు ఉండేది, పెద్ద ట్రేడ్ యూనియన్లు. ఎలా మార్చారు సార్? డబ్బుతో మార్చారా, భయంతో మార్చారా, ఎలా అసలు ఏ అస్త్రం ప్రయోగించారు? అంటే డబ్బుతో సేవ చేసి ఒక గౌరవాన్ని పొందాం, డబ్బుతో సర్వీస్ చేసి గౌరవాన్ని పొందాం. మంచి వాళ్ళు వీళ్ళు సంపాద ధైర్యంతో ఎదుర్కొన్నాం. సో దానివల్ల ఒక తూరి మనకు బ్యాక్గ్రౌండ్ అవతలోనికి తెలిసిందనుకోండి, మన కెపాసిటీ, వాడు ఫైట్ చేసే 70% డౌన్ అయిపోతుంది. ఆ టైంలో నక్సలైట్లు మా మీద పడలేదు, నా మీద పడలేదు అంటే బికాజ్ నా మీద గౌరవం ఒకటి, ఈయన సర్వీస్ ఓరియంటెడ్ అనేది ఒకటి. మళ్ళీ కమ్యూనిస్టులు పడలేదు, నన్ను కమ్యూనిస్ట్ వాళ్ళు పడ్డారు, సిపిఎం సిపిఐ వాళ్ళు పడ్డారు. కానీ వాళ్ళు బయట మాట్లాడేది మాత్రం సార్ మంచివాడు, గౌరవస్తుడు అని. మా మీద మా ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ మర్డర్ జరిగింది, అన్నీ జరిగాయి. బట్ స్టిల్ దే టాక్ అబౌట్ మీ గుడ్. మీరు ఎవరిని అడగచ్చు, యూ కెన్ గో అండ్ టాక్ టు దెమ్. సో అండ్ మళ్ళీ పొలిటీషియన్స్ కొట్లాడి అలసిపోయి ఆయనతో ఎందుకు ఉంటారు? ఏమన్నా మీరు పోయి అడగండి, పెద్ద రెడ్డి గారిని కానీ, పెద్ద బీసీ లీడర్లు కానీ, ఆయనతో ఎందుకు ఉంటారు? ఒకవేళ అది మర్చిపోయి ఎందుకు అని వస్తే ఐఎమ్ రెడీ టు ఫైట్ అనమాట. అట్లా ఉంటుంది ఇది. సో ఆ విధంగా ట్రేడ్ యూనియన్ని, టీజీవీ ట్రేడ్ యూనియన్ పెట్టి వాళ్ళతో ఫైట్ చేశాను, యూనియన్ లీడర్స్తో, అంటే కమ్యూనిస్టులతో, వాళ్ళతో. నా పేరుతోనే యాజ్ ఇండస్ట్రీ ట్రేడ్ యూనియన్. అట్లా నేను మొండిగట్టాను. సో పొలిటికల్గా మీరు చూసే ఉంటారు, ఆంధ్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాను నేను. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఉద్యమం స్టార్ట్ చేసిన. 5 తర్వాత రాజగోపాలు, మేధావులు శ్రీనివాసులు వీళ్ళంతా వచ్చే దాంట్లో, వాళ్ళతో అసోసియేట్ అయ్యి ముందుకు పోవటంలో, వాళ్ళు పిలుచుకొని వచ్చే దాంట్లో, వాళ్ళని గౌరవించే దాంట్లో, వాళ్ళని ముందు నిలబెట్టడంలో నా పాత్ర చాలా ఉంది. ఇట్లా అవి ఎన్నో ఉంటాయి. సో రాయలసీమ హక్కులు అని పెట్టాను. రాయలసీమ సపరేట్గా నేను ఎప్పుడు కోరలేదు. రాయలసీమ హక్కులు అంటే జనాల్లో ఏమైపోయిందంటే, ఆ రాయలసీమ అనేది మేము ఏదో రాయలసీమ సపరేట్ అడుగుతున్నామని మైండ్ డెవలప్ అయిపోయింది చాలా. అందుకు నేను కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. అయినా నేను హక్కులు పోరాడుతున్నాను, మన డిమాండ్స్ కోసం పోరాడుతున్నాను. ఐఎమ్ నెవర్ ఫైటింగ్ ఫర్ ది సపరేషన్ ఆఫ్ ది స్టేట్. ఆ విధంగా నేను కన్విన్స్ చేసే కూడా ఎక్కువ టైం తీసుకున్నాను. రాయలసీమ హక్కులు పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ సపరేషన్ కోసం పోరాడారు. మరి చాలామంది లీడర్స్ మీరు చూసే ఉంటారు, చాలామంది సపరేషన్ పోరాడారు. రాజశేఖర రెడ్డి గారు పోరాడారు, సపరేట్ పార్టీనే పెట్టాడు, రాయలసీమ సపరేట్ కావాలని. సో ఈ విధంగా చాలామంది పోరాడారు. సో దాంట్లో నేను రాయలసీమ హక్కులు అని చెప్తే జనాల్లో రాయలసీమ హక్కులు కాదు, రాయలసీమ సపరేట్ అనుకుంటూ వచ్చారు. రాయలసీమ హక్కులు పోరాడుతూ, సమైకాంధ్ర పోరాడుతూ ముందుకు పోయాను. కొన్ని సాధించుకోగలిగాను. ఇప్పుడు సమైకాంధ్ర నేను పోరాడాను, మీరు ఏం చేస్తారు, ఫెయిల్ అయిపోయినారు, విభజించారన్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏమంటే, నేను వదిలిపెట్టిందే, మేము మా రాయలసీమ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం నుంచి మేము ఉన్నందుకు 1,00,000 కోట్లు హైదరాబాద్లో పెట్టుబడులు ఉన్నాయి, డెవలప్ అయింది హైదరాబాద్ బికాజ్ ఆఫ్ అవర్ పీపుల్ అని నేను మొదలుపెట్టాను. ఇప్పుడు 20 లక్షల కోట్లు అయితే 30 అవుతుందో, పెరుగుతూ వస్తుంది కదండి. 1,00,000 కోట్లు ఉన్నాయని పెట్టాను. మనీ రూపంలో మీరు చూడండి, హిస్టారికల్గా 1,00,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నారు మీరు అన్నాను. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది, అసలు 1,00,000 కోట్లు ఏమి, ఇది ఏమి అనేది. ఐ సెడ్ ఐ షోన్ ది క్యాలిక్యులేషన్స్ హౌ ఇట్ హెస్ బీన్ డెవలప్డ్. సో ఈ విధంగా నేను రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు పెట్టుబడులు పెట్టినందుకే మీ తెలంగాణ అభివృద్ధి చెందింది, మీరు చెప్పే హైదరాబాద్ డెవలప్ అయింది,
ఇక్కడ డెవలప్ చేయకుండా డబ్బులంతా తీసుకుపోయి మిగి పెట్టారు. తమిళనాడులో మేము ఉన్నప్పుడు మద్రాసులో పెట్టాము, వాహిని స్టూడియో అలాంటివంతా పెద్దవంతా వచ్చాయి, ఇండస్ట్రీస్ అక్కడ వచ్చాయి. కోయంబత్తూరులో ఇండస్ట్రియలిస్ట్ అంతా కమ్మవాళ్ళు ఉంటారు, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మేము పెట్టుబడులంతా తమిళనాడులో పెట్టాం. సపరేట్ అయ్యేది కర్నూలుకి వచ్చాము. కర్నూలులో 3 ఏళ్ళు పెట్టుబడులు పెట్టే టైంకి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం. అయినాక ఇప్పుడు అమరావతిలో పెడుతున్నారు అందరూ. సో అమరావతి అన్న ఏదైనా దాంతో నేను ఆ విధంగా నేను పబ్లిక్ని మోటివేట్ చేస్తూ ఉద్యమాన్ని తీసుకుపోయాను, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని. కానీ నేను ఆ ఉద్యమం తీసుకోకపోతే సపరేషన్ అప్పుడు మనకు ఇచ్చేవాళ్ళు. లాట్ ఆఫ్ డిమాండ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ కానీ, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లు ఇచ్చిన బెనిఫిట్ కానీ, లేకపోతే స్పెషల్ గ్రాంట్ ఇచ్చింది కానీ, టోటలీ బికాజ్ ఆఫ్ టీజీ వెంకటేష్. ఎనీబడి సేస్ బికాస్ ఆఫ్ దెమ్ అంటే ఛాలెంజ్ చేస్తాను. ఆ టైంలో నేను తీసుకోపోవటం, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగింది, పెట్టుబడులంతా అక్కడ పెట్టారు అని ఒక బుక్ ప్రజెంట్ చేసి ఆపోజిషన్ వాళ్ళకు అందరికీ ఆ బుక్ ఇచ్చి, తెలంగాణ నంబర్ 1 క్యాపిటల్ ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళకు ఉంది, సెకండ్ ఆంధ్ర ఉంది, థర్డ్ రాయలసీమ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే ఇట్లా ఉంది. వీళ్ళు బ్యాక్వర్డ్ అని సపరేట్ అడుగుతున్నారు, తప్పు. మేం బ్యాక్వర్డు. ఇన్ని బెనిఫిట్స్ మీరు ఇవ్వాలి ఆంధ్రాకు, రాయలసీమకు. మీరు ఇవ్వకుండా మీరు సపరేట్ చేస్తే అన్యాయం అవుతుంది అని పోరాడాం. వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఇస్తే మేము సపరేట్ ఒప్పుకుంటామని నేను ఎప్పుడు అనలేదు. ఇది ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్సే రాజ్యసభలో బీజేపీ వాళ్ళు వెంకయ్య నాయుడు గారు వాళ్ళంతా తీసుకోపోయారు. దాన్ని కొన్ని యాడ్ చేశారు, తీసుకోపోయారు. దాన్ని అనౌన్స్ చేయించుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయే ముందు. మళ్ళీ మన ఫలితాలు కొన్ని చూస్తున్నాం. ఆ డిమాండ్స్ నేను పెట్టకపోతే ఈ వేలకు మనకు ఇప్పుడు వస్తే బెనిఫిట్స్ క్యాపిటల్కి అంత ఇచ్చారు, పోలవరం ప్రాజెక్ట్కి ఇచ్చారు, పోలవరం వాటరు ఆంధ్రాకి తరలించండి, కృష్ణా వాటర్ రాయలసీమకి ఇవ్వండి, అది ఇచ్చే ప్రాజెక్టుకు దాన్ని గ్రాంట్ ఇవ్వండి అని పోరాడాను లాస్ట్ 25 ఇయర్స్గా. ఇవన్నీ ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలు నేను ముందుకు తీసుకోపోయే దాంట్లో ముందంజ ఉన్నాను. కానీ ఇది ఏమవుతుందంటే మన ఆంధ్రాలో తెలుగులో ఉంది, సమైక్యాంధ్ర ఫైట్ చూస్తూ ఉంటే తెలంగాణ ఇచ్చేస్తున్నారు అని చెప్పినప్పుడు అందరూ ఆమరణ దీక్ష కూర్చుంటారు లీడర్లు. ఒకటి సచ్చేవాడు లేడు. రాత్రి పోయి శుభ్రంగా తింటారు ముందు హోటల్లోనే, మళ్ళీ వచ్చి పనుకుంటారు. అందరు చూసేవాళ్ళు ఆమరణ దీక్ష ఓటు సచ్చాడంటే అప్పుడు అన్నా నేను ఆమరణ దీక్ష అని చెప్పి మీరు బోగస్ చేయొద్దండి, మాకన్నా మీరు బాగా కష్టపడుతున్నారని చెప్పేదానికి ఉద్యమాన్ని దెబ్బతీయద్దండి చెప్పాను నేను. దాని మీద నాకు ఆమరణ నిరాహార ఇచ్చే వాళ్ళంతా నా మీద పగబట్టారు. ఏమన్నా అనుకోండి, ఐఎమ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. మేమంతా ఉద్యమం చేసి ఒక లెవెల్కి తీసుకొని వస్తూ అప్పుడు కోఆపరేట్ చేయకుండా వాళ్ళు తెలంగాణ అనౌన్స్ చేసేటప్పుడు నువ్వు ఆమరణ ఇచ్చేసాడు. ఇంకా ఒకటి పెద్ద సంగతి చెప్తాను. తెలంగాణ ఇచ్చే ప్రక్రియని రాత్రే డిక్లేర్ చేస్తే మా పరిస్థితి ఏమి అని అన్నాను, ఈ కూడా మీడియాలో చెప్పాను. అదే మాదిరిగా రాత్రే మన రోషా గారు ఒప్పుకోకుండా వచ్చేస్తే ఆంధ్రాకు మన ఫైనాన్స్ మినిస్టర్ చెంబదంబరం గారు, అప్పుడు ఉండే ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశాడు తెలంగాణ. ఆ తెలంగాణ ఇచ్చే ప్రక్రియను రాత్రి అనౌన్స్ చేస్తే నేను ఎమ్మెల్యేలంతా కూడబెట్టుకొని నేను ఢిల్లీకి ప్రయాణమై సోనియా గాంధీ గారిని కానీ ప్రణబ్ ముఖర్జీ గారిని కానీ వాళ్ళకి కలిసేదానికి అవకాశాలు తీసుకొని, ఇంకా కొంతమంది మా మంత్రులు, కొంత లీడర్లు, ఎంపీలు వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళు కూడా కోఆపరేట్ చేయటం, వాళ్ళు నేను కష్టపడి ముందుకు పోవటం, వాళ్ళు ఫ్రంట్లో కనపడటం, ఏదైనా ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ప్రణబ్ ముఖర్జీ గారు సమైక్యాంధ్ర కోసం ఆయన 100% సపోర్ట్ ఇచ్చాడు. చిదంబరం చేసింది తప్పు అనౌన్స్ చేసింది, నేను దేశంలో లేనప్పుడు వీళ్ళు పని చేశారు అని ప్రణబ్ ముఖర్జీ మాతో అన్నాడు. నేను రోషా గారు పర్మిషన్ తీసుకుని రోషా గారిని అడిగాను, సార్ మీరు ఈ సపరేషను మీరు ఒప్పుకున్నారంటే ఒప్పుకోలేదు, మళ్ళీ ఎమ్మెల్యేలు అంతా మీ మీద కొద్దిగా అగనెస్ట్గా మాట్లాడుతున్నారు సార్, నేను వీళ్ళంతా ఢిల్లీకి తీసుకోపోతాను, మీ పర్మిషన్ ఇస్తే మీరే చెప్పారని పిలుచుకోపోతాను అంటే పిలుచుకోపో అన్నాడు. పిలుచుకోపో, ఫైట్ చేయను అన్నాడు.
ఫైట్ చేయమన్నాడు. వచ్చి అడగండి తప్పేముంది అన్నాడు. ఇంకా డిమాండ్స్ ఏమైనా ఉంటే మన ప్రాంతాలకు అడగండి, వెనకబడిన ప్రాంతాలకు తప్పులేదు అడగటము, నాకు లిమిటేషన్స్ ఉన్నాయన్నాడు. వెళ్ళాము, ఫైట్ చేసాము. తెలంగాణ ఇచ్చే ప్రక్రియను సమైకాంధ్రగా మార్చాను. వీ హ్యావ్ కంటిన్యూడ్ 2.5 years లైక్ దట్, 2.5 years. మీరు చూసుకోండి హిస్టరీ. మళ్ళీ అన్ఫార్చునేట్లీ కిరణ్ కుమార్ రెడ్డి పిలిపించి ఎలక్షన్ల ముందు తెలంగాణ డిక్లేర్ చేయన్నాడు. ఆయన రాజీనామా చేస్తాను, నేను డిక్లేర్ చేయను అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఆ టైంలో ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఆయన్ని బ్రతిమలాడింది, ఒకవేళ డిక్లేర్ చేస్తే, మీరు లేకుండా డిక్లేర్ చేస్తే, తెలంగాణ మనిషిని కూర్చోబెట్టి డిక్లేర్ చేసేస్తే వాళ్ళు మనకు చెప్పవస్తుంది, మీరు కంటిన్యూ కాండి, మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి ఏమేమి కావాలో ప్రపోజల్స్ మూవ్ చేయండి. ఒకవేళ మన దురదృష్టం ఉంటే ఆ ప్రపోజల్స్ మనకు సక్సెస్ అవుతుంది. ఆయన కంట తడి పెట్టుకున్నాడు, నన్ను రాజీనామా చేయాలి. అవును, నేను ప్రతాప్ రెడ్డి నా ఫ్రెండు ఉన్నాం. రిక్వెస్టెడ్ హిమ్, వద్దు సార్ అని. మళ్ళీ ఆయన గుర్తుందో లేదో, రిక్వెస్టెడ్ హిమ్. హీ వాజ్ ప్రిపేర్ టు గివ్ రిజిగ్నేషన్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్. సో మనం కొంతమంది ముఖ్యమంత్రులు ప్రాంతాని కోసం, రాష్ట్రాని కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఆ సీట్లో కూర్చున్న పోరాడారు, బయట కొన్ని నిధులు మాట్లాడలేకపోతారు. ఇప్పుడు నేను అగెనెస్ట్ కాంగ్రెస్, అగెనెస్ట్ సోనియా గాంధీజీ నేను పోరాటం సమైకాంధ్ర అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇండైరెక్ట్ బ్లెస్సింగ్స్ లేకపోతే నేను పోరాడాను. మంత్రిగా ఉండి లెఫ్ట్ అండ్ రైట్ ఎవ్రీడే మై న్యూస్ వాజ్ దేర్, ఎవ్రీడే ఇట్ వాజ్ దేర్, ఎవ్రీడే ఐ యూస్ టు మేక్ ఇష్యూ. మంత్రిగా బెస్ట్ మంత్రిగా అనిపించుకున్నాను, ఫైటర్గా మంచి ఫైటర్గా అనిపించుకున్నాను, రాయలసీమ హక్కులకు మంచి ఫైటర్గా అనిపించుకున్నాను. కానీ రిజల్ట్స్ సంబడి విల్ టేక్ ఓవర్ దట్ వన్. చిన్నతనం నుంచే మీకు అలవాడినట్లుంది సార్ అది, ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది మీకు చిన్నతనం? ఎస్, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐఎమ్ ఏ రీజనబుల్లీ గుడ్ ఫైటర్. ఫైటర్ ఫర్ ది ఎనీబడి బిహేవ్స్ డిఫరెంట్ వే ఓన్లీ. మీరు విద్యాభ్యాసం నుంచి అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్, రాజకీయ నాయకుడు కావాలనుకున్నారా, లేదంటే ఇంకేదన్నా అనుకొని ఇలా వచ్చారు సార్? పొలిటికల్ ఫ్యామిలీ చెప్పాను కదా సార్, పొలిటికల్ ఫ్యామిలీ, ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ, అగ్రికల్చరల్ ఫ్యామిలీ. సో అవన్నీ నాకు సమస్తం. మా నాయన వాళ్ళు 6 మంది ఉండేవాళ్ళు, అన్నదమ్ములు. అందరూ వాళ్ళంతా స్పెషాలిటీ నాకు అబ్బినాయి. ఈచ్ వాజ్ లుకింగ్ ఆఫ్టర్, ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ చూసుకునేవాళ్ళు, భూములు చూసుకునేవాళ్ళు, 3000 ఎకరాలు, ఇండస్ట్రీస్ చూసుకునేవాళ్ళు, మార్కెటింగ్ చూసుకునేవాళ్ళు. అలా అన్నీ నాకు అబ్బినాయి. ఐఎమ్ ఏ లక్కీయెస్ట్ పర్సన్. నాకు గుర్తుండి 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి నేను ఫ్యాక్టరీకి వెళ్ళేవాడిని. మా వాళ్ళు అకౌంట్స్ నేర్చుకోమని నేర్పించేవాళ్ళు, స్టోర్స్లో కూర్చోబెట్టేవాళ్ళు, అన్నిట్లో అవంతా నేను అక్వైంటెడ్. అండ్ అది నాకు అదృష్టం వచ్చింది. మీరు అన్నారు సార్ 6 మంది అన్నదమ్ములు మా ఫాదర్ వాళ్ళు అనేసి. అంత పెద్ద ఫ్యామిలీ అయినా కూడా ఈరోజు టీజీ అంటే గుర్తుకొచ్చేది మీరు ఒకటే సార్, టీజీ వెంకటేష్ గారు. ఇప్పుడు ఎక్కడైనా అంతే కదా సార్. ఇప్పుడు ఎంతోమంది మంచి మంత్రులు చాలామంది ఉంటారు, మంత్రిలో పనిచేసిన వాళ్ళు. చీఫ్ మినిస్టర్ గుర్తొస్తారు కానీ మంత్రి గుర్తు. అట్లా అందరూ ఆ లెవెల్కి పోవాలంటే ఒక కష్టం. నా అదృష్టం, నాకు అన్నీ వాళ్ళ అభ్యాయం కాబట్టి నేను నా అదృష్టంగా ముందుకు పోయినా. సో అందరికీ అదృష్టం అనేది కూడా మనం ఎంత కష్టపడినా కొద్దిగా అదృష్టం కలిసి రావాలి. కలిసి వచ్చిన నా అదృష్టం అని నేను అనుకుంటాను. అందరూ తెలివైన వాళ్ళు అని చెప్తాను కానీ ఎవరిని తెలివి తక్కువ అని నేను మాట్లాడలేను. సర్వీసెస్ నాకు అన్ని అభినయం అని చెప్తాను, అది ఒకటి నా అదృష్టం అని చెప్తాను. సర్వీసెస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, టీజీ గారు ఒక బ్రాండ్. ఇప్పుడే ఇండస్ట్రీలో, సినీ ఇండస్ట్రీలో మీ కజిన్ టీజీ విశ్వప్రసాద్ గారి పేరు అలా వినిపిస్తుంది సార్. సినీ ఇండస్ట్రీలో ఫిలిం ప్రొడ్యూసర్లో అతి వేగంగా 100 సినిమాలు తీయాలనేసి ఆయన. ఎందుకు మా టీజీ అనేది తెలంగాణ ఉద్యమంలో టీజీనే ఉండింది, మీరు చూసుకోండి. టీజీ అని ఉండేది. ఆ కేసీఆర్ గారికి నచ్చినట్లేదు, ఆ టీజీ అంటే మళ్ళీ నేను కనపడతాను అనుకొని టీఎస్గా మార్చి పారేశాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ టీజీ అని తెచ్చాడు. సో నన్ను బయటికి పంపించిన మమ్మల్ని టీజీ అనేది మీరు నన్ను దగ్గర చేర్చుకుంటున్నారులే అని మొన్న ఎప్పుడో మీటింగ్లో ఉన్నారు. చాలా మంచి అంశం చెప్పారు సార్. ఎలా ఉంటారు సార్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సీఎం? ఇటీవల మేము మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో రోసయ్య గారి తర్వాత టీజీ వెంకటేష్ గారు అంతటి లీడరు, కమ్యూనిటీ పరంగా సేవా దృక్పథంలో అంటూ ఆయన
పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. సో దీస్ థింగ్స్ విల్ కౌంట్ టు మై ఇమేజ్ ఆల్సో. ఒక పెద్ద మనిషి, పెద్దవాళ్ళు ఆ మాట మాట్లాడినప్పుడు తప్పకుండా మా గౌరవాన్ని పెరుగుతాయి. కానీ మీకు తెలియంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, హెలికాప్టర్ పడిపోయినప్పుడు, అది మీడియాలో ఒకతూరు అన్నాను అనుకుంటాను, మీ దగ్గర ఎక్కడో, బట్ ఇట్ హెస్ నాట్ కమింగ్ టు సర్ఫేస్. ఆయన హెలికాప్టర్ పడిపోయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటే, రోషా గారు కౌన్సిల్లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన మినిస్టర్, సీనియర్ మోస్ట్ మినిస్టర్, రమ్మన్నా నేను, సార్ హెలికాప్టర్ మిస్సింగ్ ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో. అప్పటికే ఒక 20 minutes అయిపోయింది, కనపడటం లేదు హెలికాప్టరు. 20 minutes అయిపోతే ఎవరా పెద్ద అలారం, 15-20 minutes అయిపోయింది, పెద్ద దాని మీద పోలీస్ యాక్షన్ కానీ లేకపోతే ఇంకేది కానీ ఇది లేదు, మీరు త్వరగా వచ్చేయండి అని ఆయన పిలిపించాం. ఆయన వచ్చాడు. నేను ఐ యూస్ టు బి వెరీ క్లోజ్ టు ది సీఎం ఆఫీస్ ఆల్ ది టైమ్. ఎనీ గవర్నమెంట్ ఉన్నా నాకు ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. మంత్రులు ఉంటే ఎవరైనా నిలబడేవాళ్ళు, నేను అక్కడ కూర్చొని ఉండేవాడిని. ఓడిపోయిన ఎమ్మెల్యే లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేను అక్కడ కూర్చునేవాడిని. ఆయన క్యాబిన్లో కూర్చుంటే మిగతా వాళ్ళు మంత్రులు ఒక్కొక్కరు నిలబడిన రోజులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలా రోజులు నన్ను కూర్చోనేవాడు, వాళ్ళు ఉంటారులే అనేవాడు. అలాంటి గౌరవం నాకు ఎప్పుడు ఉండేది, రాజశేఖర రెడ్డి గారితో ఉండేది. తర్వాత నేను ఐఎమ్ మెయింటైనింగ్ డిస్టెన్స్. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చాను. సో ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయినప్పుడు రోషా గారు వచ్చేదే. నేను అందరిని పిలిపేయండి క్యాబినెట్ మినిస్టర్లు అంటే, మీరు అటు కూర్చొని పిలిపేయండి, క్యాబినెట్ మీటింగ్ ఒకటి చేసుకోండి, మీరు ఇది చేయండి, క్యాబినెట్ మీటింగ్ అనండి, మినిస్టర్లతో మీటింగ్ అని. నేను ఎట్లా పిలిపిస్తాను, ఐ కాంట్ సమాన్ కదా, నేను పోలింగ్ మినిస్టరు రాజశేఖర్. ఆయన మిస్ అయినండి, మీరు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలా, నో బడీ ఈజ్ బాదర్ టు టేక్ ది యాక్షన్. పోలీస్ ఆల్సో నాట్ దట్ మచ్ సీరియస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతవరకు మెసేజ్ పోలేదు, సర్చింగ్ కానీ దాని హెల్ప్, మిలిటరీ డిఫెన్స్ హెల్ప్ కానీ పోలేదు, మీరు కూర్చోండి అని చెప్పి బలంతో మీద కూర్చోబెట్టి మీ ఎమ్మెల్యేలంతా మినిస్టర్లంతా పిలిపించి ఆయన యాక్టివ్ అయ్యేదానికి. ఎందుకంటే ఆయన ఎంత గట్టిగా మాట్లాడతాడో అంత సెన్సిటివ్ మనిషి కూడా, ఎవరు అనరాదు అని అనిపించుకోరాదు అనే విషయంలో. కొన్ని తోర్లు పొలిటికల్లో అంత సెన్సిటివ్నెస్ మనకు రాదు. అక్కడ కూర్చొని హ్యాస్ టు యాక్ట్, ఏ సీనియర్ మోస్ట్ మ్యాన్. ఆయన కూర్చున్నాడు, కొద్దిగా వర్కౌట్ చేశాడు, డిఫెన్స్ వాళ్ళతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు, వాళ్ళతో ఇది తెప్పించాడు. ఈ విధంగా ఇట్ హ్యాస్ బీన్ గాన్ త్రూ. మళ్ళీ సాల్ నైట్ మేట్స్ దోస్ డేస్. రాజశేఖర రెడ్డి గారిది హెలికాప్టర్ మిస్ అయినప్పుడు, రాజశేఖర్ది అయిపోయినాక సీఎం కావాలి. నాకు గుర్తుండి లెజిస్లేటర్స్ మీటింగ్ కాకుండా చీఫ్ మినిస్టర్ అయింది రోషా గారే అని అనుకుంటాను. చూడాలి నేను డీప్ కపోల్, నాకు గుర్తుండి, ఎందుకంటే ఐ వాజ్ ఎమ్మెల్యే. లెజిస్లేటర్స్ మీటింగు చేసి సెలెక్ట్ చేసి గవర్నర్కి పంపుతారు. నేను ఐ వాజ్ ఎమ్మెల్యే, నాకు గుర్తుండి నేను పార్టిసిపేట్ చేయలేదు. నేను పుష్ చేశాను రోషా గారిని పుష్ చేశాను. మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేసేదానికి కానీ, గవర్నర్స్తో పోయి ఓత్ తీసుకునే దాంట్లో ఇండైరెక్ట్గా నా పుష్ దండి ఉంది అనమాట. ఆయన చాలా బయట ఎంత గంభీరంగా ఉంటాడో అంత ఆయన డిసిప్లిన్ లైఫ్ ఆయన్ని పుష్ చేశాను నేను. మొత్తం ఎమ్మెల్యేలో ఇంక్లూడింగ్ మా వైశ్య 4 ఎమ్మెల్యేలు ఉన్నారు నాతో కలిపి, ఒక టీజీ వెంకటేష్ తప్ప నన్ హ్యాస్ బీన్ సపోర్ట్, నో బడీ హ్యాస్ సపోర్టెడ్ రోషా గారు ఉండాలని. ఇది హిస్టరీ అంతే, దిస్ ఈజ్ హిస్టరీ. ఓన్లీ వన్ టీజీ వెంకటేష్ సపోర్టెడ్ అండ్ గాన్ టు ది ఢిల్లీ లెవెల్ టు మేక్ హిమ్ టు సీఎం, బికేమ్ సీఎం. వ్యతిరేకమని కాదు, మీకు తెలుసు జగన్ గారు ఉండాలని. ఓకే. జగన్ గారు ఉండాలని. అక్కడ ఢిల్లీ వాళ్ళు జగన్ గారికి ఒప్పుకోవటం లేదు. సో నేను రోషా గారిని పుష్ చేశాను. ఓన్లీ వన్ ఎమ్మెల్యే పుష్ టు దట్ ఎక్స్టెంట్. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ జరిగితే మినిస్టర్లు బాయ్కాట్ చేస్తామన్నారు, మేము రామన్నారు. ఎందుకంటే ఎవరిబడి వాజ్ అగెనెస్ట్ హిమ్, నాట్ యాజ్ రోషా గారు అగెనెస్ట్ దట్ చైర్.
రోషా గారి చైర్, అగ్నిహోత్రి రోషా గారి చైర్. సో నేనేం చెప్పాను అంటే, నేను ప్రెస్కి ఇచ్చాను. నేను ఒక పక్కన మా మిత్రుడు ఒక లాయర్ ఉన్నాడు, వాళ్ళ పేర్లు చెప్పమంటే చెప్తాను. చెప్పండి సార్. దాంట్లో ఆయన పట్టుకొని రాజ్యాంగాన్ని ఏదో చెప్పి ఇచ్చి ఆయనతో యాక్ట్ గురించి మాట్లాడించి, ఆయనకు లేదు సార్ కూర్చోవచ్చు, చేయొచ్చు, మీరు క్యాబినెట్ మీటింగ్ పిలవచ్చు అని చెప్పి క్యాబినెట్ మీటింగ్లు పిలవస్తాం. అది ముందు వెనక అనేది నాకు గుర్తు రావటం లేదు. ఆయన పిలవటం, అప్పుడు 1 day బిఫోర్ మంత్రులు మేము రాము బాయ్కాట్ చేస్తామంటే మంత్రులు, నేను చెప్పాను మంత్రులు రాకపోతే మంత్రివర్గం నుంచి పీకేస్తారు స్టేట్మెంట్. 100% అటెండెన్స్, 100% మంత్రివర్గం నుంచి పీకేస్తారని చెప్పాను. అందరూ అటెండ్ అయ్యారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఎవ్రీబడి వాంటెడ్ దట్ జగన్ షుడ్ కమ్ అన్న వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. సో ఆ క్రైసిస్ మూమెంట్లో ఇట్ వాజ్ నీడెడ్, లేకపోతే దెబ్బతింటాం. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ వెతకాలా అనేది కూడా మిషనరీ పనిచేయటం ఆ టైంలో అంత వెనకబడింది. జగన్ గారిని ఒప్పుకోవటం లేదు. జగన్ గారిని నాకు సీనియర్ నాయకులు ఢిల్లీలో నాకు చెప్పింది, ఆయనకు మేము కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇస్తాము, స్టేట్ ప్రెసిడెంట్, ఎలక్షన్ల ముందు విల్ టేక్ ఎ డిసిషన్ టు మేక్ హిమ్ సీఎం, మీరు చెప్పండి అన్నారు. నేను మెసేజ్ పంపించాను అప్పుడు జగన్ గారికి, ఇలా ఎందుకు పోయిందో లేదో నాకు తెలియదు. మరి ఆల్ దీస్ థింగ్స్ ఒక్కొక్క తూరి ఆ మూమెంట్లో విల్ బికమ్ పవర్ఫుల్. మిగతా టైంలో మళ్ళీ జీరోలు మేము. ఆ టైం, ఆ మూమెంట్లో, ఆ సిచ్యువేషన్లో విల్ బికమ్ ఎలివేటెడ్ అండ్ విల్ బీ పవర్ఫుల్. ఆ మూమెంట్ పోయింది అనుకుంటే ఇప్పుడు మినిస్టర్ దిగిపోయేది వాడు కారులో బయట డ్రైవర్లో ఉంటాడు. ఆ మూమెంట్ ఇట్ విల్ గివ్ పవర్ఫుల్ అండ్ ఎట్లా ఉంది. పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను నేను. ఎవరు నా మాదిరి పార్లమెంట్ కమిటీ చైర్మన్ దర్బార్ నడపలేదు. రైల్వే కమిటీ మీటింగు, సేఫ్టీ మీటింగ్ పెట్టాలా, ఆల్ రైల్వే జనరల్ మేనేజర్స్ అంతా పిలిపించింటిని. వాళ్ళంతా బయట అందరు కూర్చోలేరు, చైర్లు కొద్దిగా ఉంటే మా హాల్ పెద్ద హాలు, మీటింగ్ హాలు, అందరు వచ్చేది బయట. మా మీటింగ్ కొద్దిగా మొదలైనాక పిలుస్తాం లోనికి. అందరు జనరల్ మేనేజర్లో బయట దేవర్ స్టాండింగ్. అది అంత పవర్ఫుల్ ఆ టైంలో. మళ్ళీ మాకు ప్రోటోకాల్ ఏముండదు. ఆ మూమెంట్ ఇట్ విల్ బి పవర్ఫుల్, దట్ పార్లమెంట్ కమిటీ చైర్మన్. ఆ మీటింగ్లో చెప్పాను, రైల్వే జనరల్ సేఫ్టీ మీరు ఏం చేస్తున్నారు, సేఫ్టీ మీటింగ్ మీరు ఏం చేస్తున్నారు, సేఫ్టీ మీరు ఏం కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో రైల్ యాక్సిడెంట్, సికింద్రాబాద్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ రైల్వే ఇంజన్లో దెబ్బతిన్న ఇంజన్ డ్రైవర్ని తీసేదానికి అవర్స్ టుగెదర్ ఇట్ హ్యాస్ టేకన్. బాడీని బయటికి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించేదానికి. బికాజ్ ఆఫ్ యువర్ డిలే యు ఆర్ నాట్ ఏబుల్ టు, యూ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ టూల్స్ టు రిమూవ్ బాడీ. బ్రేక్ చేసి తీసేయలేదు మీకు. సికింద్రాబాద్ ఈజ్ ది బిగ్గెస్ట్ స్టేషన్ ఇన్ ది సౌత్. మీకు అక్కడే లేకపోతే ఒక చిన్న యాక్సిడెంట్లో రైలు డ్రైవర్ బ్లాక్ అయితే బాడీని తీసుకోలేదు, ట్రీట్మెంట్ లేదు, చనిపోయాడు అని ఆ పిన్ పాయింట్ మనం చేస్తాం చూడండి. ఇట్ విల్ బి వెరీ ఎడ్యుకేటివ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ వాళ్ళ ఫెయిల్యూరు అన్నీ గుర్తు చేసే విధంగా చెప్తాం. అందుకు భయపడతారు. లేక పార్లమెంట్ కమిటీ చైర్మన్ అంటే అంత గౌరవం ఉండదు. సబ్జెక్ట్ తీసుకొని వచ్చి కొట్టేప్పటికి నోరు మీద పడు. పార్లమెంట్ కమిటీ చైర్మన్ తమాషా ఏమంటే అందరికీ తెలియదు ఏమంటే, పార్లమెంట్లో మినిస్టర్స్ విల్ రిప్లై అపోజిషన్ లీడర్లకు, ఎంపీలకు అడిగే క్వశ్చన్లకు మినిస్టర్స్ రిప్లై చేయాలి, నాట్ అఫీషియల్స్. వాళ్ళు దర్బార్గా కూర్చొని ఉంటారు. అక్కడ మినిస్టర్స్ స్వెట్టింగ్ అనమాట. ఇక్కడ మినిస్టర్స్ కాదు మాతో ఉండేది పార్లమెంట్కి. మేము వీళ్ళు సమ్మన్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ వాళ్ళందరూ వస్తారు, మీటింగ్కి వస్తారు. ఆ మూమెంట్లో దే హ్యావ్ టు ఆన్సర్. మేము అడిగే క్వశ్చన్కి అంతా ఆన్సర్ చేయాలి. సిల్లీ క్వశ్చన్ ఆర్ గుడ్ క్వశ్చన్ ఆర్ క్వశ్చన్, వాళ్ళకి స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. దట్ ఈజ్ సో until unless you go deep the subject, you understand the subject, you will become, then only you will become powerful. ఆ సబ్జెక్ట్ మనకు అవగాహన లేదనుకో మామూలు మంచి